ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మీకు యేసు క్రీస్తు ప్రభు ఘనమైన అమూల్యమైన అతి శ్రేష్టమైన నామమున వందనములు తెలియచేస్తూ ఉన్నాము. ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగియుండునుగాక. ఆమెన్. చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈ లేఖనమును మనము జ్ఞాపకం చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మా జీవితములో మీరు చేస్తున్న ప్రతి మేలులు, ఉపకారములన్నిటిని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ గ్రంథములో నుండి మీ వాక్యమును చదువుకొని ఉండగా మీరు మమ్మను దర్శించి మాతో మీరు మాట్లాడుమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, స్నేహితులారా, ఆత్మీయులారా, మనము అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము మనము చదువుకున్నాము. ఈ వచనమును మనము అనేక పర్యాయములు చదివిన వారమే. ఈ వచనములో నుండి దేవుని సేవకులు వర్తమానమును అందిస్తూ ఉండగా విన్నవారమే. అయినను మనకు తెలిసిన వాక్యమే అయినా ఆ వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము మనసు పెట్టి ఆలకించుట శ్రేష్టము. దేవుని వాక్యమును మనము ఎంత జాగ్రత్తగా ఆలకించి విధేయత మనము చూపుతామో అంతగా ప్రభువు యొద్ద నుండి మనము దీవించబడుతాము. ప్రభు ద్వారా మనము ఘనపరచబడుతాము. మంచిది. ఈ 6వ అధ్యాయము 16వ వచనములో పౌలు ప్రభువు యొక్క నివాసము లేక ప్రభువు ఉన్న ఆ స్థలమును జ్ఞాపకము చేస్తున్నాడు.
పరలోకమందు ప్రభువు వసించుట. పరలోకమందు ప్రభువు వసించుట. యేసుక్రీస్తు ప్రభువు సమీపింపరాని తేజస్సులో వసించుచున్నవాడు. రెండవది అమరత్వము గలవాడు. మూడవది ఉన్నతమైన స్థలములో ఉన్నవాడు. యేసుక్రీస్తు ప్రభువు సర్వాధికారి అయిన దేవుడు అని, సర్వశక్తి సంపన్నుడు అని, సమస్తమునకు ఆధారమై ఉన్నవాడు అని, సర్వ సృష్టికి నిర్మాణకుడై ఉన్నాడు అని మనము లేఖనములలో గమనించగలము. ఇట్టి గొప్ప ప్రభువు పరలోకములో ఉండుట, పరలోకములో తండ్రి యొద్ద వసించుట. పరలోకము అనేది ఎటువంటి స్థలము అనగా, పరలోకము అది ఉన్నతమైన స్థలము. ఉన్నతమైన స్థలము. ఆకాశ మహాకాశములు దాటి ఉన్నతమైన స్థలమే పరలోకము. పరలోకములో ఏమి ఉన్నది? పరలోకములో కోట్ల కొలది దూతల యొక్క ఆరాధన ఉన్నది. పరలోకములో 24 పెద్దలు ఉన్నారు. పరలోకములో 4 జీవులు ఉన్నవి. పరలోకములో ఆరాధన. దానికంటే ముందుగా మనము జ్ఞాపకం చేసుకొనవలసినది ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, పరలోకములో పరిశుద్ధత ఉన్నది. పరలోకము పరిశుద్ధమైన స్థలము. పరిశుద్ధమైన స్థలము. అపవిత్రతకు అక్కడ చోటు లేదు. పరలోకము పరిశుద్ధమైన స్థలము. పరలోకములో కోట్ల కొలది దూతలు, 4 జీవులు, 24 పెద్దలు, వారు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. వారు ప్రభువును కీర్తిస్తూ ఉన్నారు. వారు ప్రభువును ఘనపరుస్తూ ఉన్నారు. లేఖనములో మనము గమనించినప్పుడు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చూచినప్పుడు, ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా. చూసారా? పరలోకములో ఆరాధన.
వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారియునగు దేవుడు పరిశుద్ధుడు 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 అని మానక కీర్తించబడుట, ఘనపరచబడుట, కొనియాడబడుట. పరలోకములో ఆరాధన. పరలోకములో మహిమ ఉన్నది. పరలోకమే మహిమతో నింపబడి ఉన్న శ్రేష్టమైన స్థలము. ఈ లోకములో వెలుగు ఉన్నది. సూర్యుని వెలుగును మనము చూస్తూ ఉన్నాము. కానీ సూర్య తేజస్సు కంటే ఎన్నో రెట్లు మిన్న అయిన వెలుగు, ఆ ప్రకాశత, ఆ వెలుగు, ఆ కాంతి, ఆ మహిమ పరలోకములో ఉన్నది. పరలోకములో ఉన్నది. అట్టి పరలోకములో ప్రభువు తండ్రి యొద్ద వసించుట, ప్రభువు తండ్రి యొద్ద సహవాసము చేయుట, ప్రభువు తండ్రి యొద్ద ఆనందమును అనుభవించుట. అలాగైతే పరలోకము ఎంత ఉన్నతమైన స్థలము, ఎంత శ్రేష్టమైన స్థలము, ఎంత మనోహరమైన స్థలము. అట్టి పరలోకములో రాజులకు రాజై ఉన్న, ప్రభువులకు ప్రభువునై ఉన్న, సర్వశక్తి సంపన్నుడై ఉన్న, సర్వాధికారి అయి ఉన్న, సమస్తమునకు ఆధారమై ఉన్న ప్రభువు పరలోకమందు నివసించుట, పరలోకములో తండ్రి యొద్ద సహవాసము చేయుట, పరలోకములో తండ్రి యొద్ద ఆనందమును అనుభవించుట. ఎంత గొప్ప భాగ్యము ప్రియులారా! అయితే లోకములో ప్రతి మానవుడు కూడా పాపమును బట్టి పరలోకమును కోల్పోయాడు, మహిమను కోల్పోయాడు, నిరీక్షణను కోల్పోయాడు, సంతోషమును కోల్పోయాడు, సమాధానము కోల్పోయాడు. ప్రభువు ఉండే స్థలానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు. ప్రతి మానవుని కూడా ప్రభు తన యొద్దకు చేర్చుకొనుటకు, ప్రతి మానవుడు కూడా తనతో ఉండుట కొరకు ఆ సర్వాధికారి అయ్యున్న దేవుడే మానవుడుగా లోకానికి వచ్చి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా యేసు క్రీస్తు ప్రభు కలువరి శిలువలో బలిగా అర్పించబడెను. మన కొరకై నలగగొట్టబడి, మన కొరకై గాయపరచబడి, మన కొరకై కలువరి శిలువలో మెత్తన చేయబడి, మన కొరకై తన దేహములో నుండి అమూల్యమైన రక్తమును చిందించి మనలను నీతిమంతులుగా తీర్చుట కొరకై, మనలను పరిశుద్ధులుగా చేయుట కొరకై, మనకు పరలోక రాజ్యమును ఇచ్చుట కొరకై యేసు క్రీస్తు ప్రభు మృతులలో నుండి లేపబడెను. యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారు పరలోకమునకు పాత్రులు.
యేసు క్రీస్తు రక్తములో కడుగబడిన వారు పరలోకమునకు పాత్రులు. యేసు క్రీస్తును హృదయములో స్వంత రక్షకునిగా, ప్రభువుగా, యజమానునిగా అంగీకరించిన వారు పరలోకమునకు పాత్రులు. వారి కొరకు శ్రేష్టమైన స్వాస్థ్యము సిద్ధపరచబడి ఉన్నది. అమ్మా, అయ్యా, ఇంతవరకు నీవు లోక సంబంధమైన మాటలు విన్నావు, లోక సంబంధమైన వార్తలు విన్నావు, లోక సంబంధమైన సంగతులను గూర్చి నీవు విన్నావు, తెలుసుకున్నావు, ఇంకనూ తెలుసుకుంటూనే ఉన్నావు. కానీ నీ కొరకు బలి అయిపోయిన క్రీస్తును గూర్చి, నీ కొరకై ప్రాణం పెట్టిన క్రీస్తును గూర్చి, నిన్ను నీతిమంతునిగా తీర్చుట కొరకై, నిన్ను పరిశుద్ధునిగా చేయుట కొరకై, నీకు పరలోకమే స్వాస్థ్యముగా ఇచ్చుట కొరకై మృతులలో నుండి లేపబడి ఉన్న యేసు క్రీస్తును గూర్చి నీవు విన్నావా? లేక విని ఇంకనూ నీవు ఆలస్యము చేస్తున్నావా? అలక్ష్యము చేస్తూ ఉన్నావా? ఆలోచన చేసుకొనుము. యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము. యేసు క్రీస్తు రక్తములో నీ పాపములు కడుగుకొనుము. ప్రభువు నీకు పరలోకమునిచ్చును. ప్రభువు నీ హృదయములో నెమ్మదినిచ్చును. ప్రభువు నీకు యజమానుడుగా ఉండును. ప్రభువు నీ విషయములో సంపూర్ణమైన బాధ్యతను తీసుకొనును. ఆయన నీలోనికి ప్రవేశించినప్పుడు, ఆయన నీలోనికి చేర్చుకున్నప్పుడు నీ జీవితములో నీవు దేనిని గూర్చి చింతపడనవసరము లేనే లేదు. ఆలోచన చేసుకొనుము. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ప్రభువు పరలోకమందు నివసించుట, ఒక పాపిని పరిశుద్ధునిగా చేసి ఆ పరిశుద్ధునికి పరలోకమే భాగ్యముగా ఇచ్చుట. ఇది ఎంత శ్రేష్టమైన అనుభవం ప్రియులారా! ఈ మాటలు వింటూ ఉండగా ప్రభువును చేర్చుకొనుము. ప్రభువు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము. నీవు రక్షించబడదువు. నిన్ను బట్టి నీ కుటుంబము కూడా రక్షించబడును. దేవుడు మిమ్మును బలపరచునుగాక. అందరికీ వందనములు.